12వ వచనం వరకు ఈరోజు ధ్యానాంశము ధ్యానం చేసుకుందాం. ఈ మూడు వచనాలను ధ్యానం చేద్దాం. వారు రాజు మాట విని 2వ అధ్యాయం 9వ వచనం మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భక్తుల ఇంటిలోనికి వచ్చి తల్లి మరియు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు నింపి బంగారము సామను బోలను కానుకలు ఆయనకు సమర్పించింది. తరువాత నిర్వచనకు వెళ్ళవలసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారి యొక్క మరియు కుమార్తెన తమ దేశములకు తిరిగి దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి విద్యలో ఫలింపజేయుగాక. 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒకటి నక్షత్రము, రెండోది జ్ఞానులు. ప్రపంచంలో అయితే జ్ఞాన సముదాయము అంటే జ్ఞానులకి మేధావులు అంటారు. కానీ యేసు ప్రభు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే జ్ఞానులు ఎవరంటుంది? ఎవరండి జ్ఞానులు? ఎవరు జ్ఞానులు? దేవుని వద్దకు వచ్చేవారే. ఎవరు వచ్చే యేసు ప్రభు దగ్గరకు వచ్చే వ్యక్తులు ఏమన్నారు? జ్ఞానులు. కానీ ప్రపంచం ఏమవుతుంది? వాళ్ళు డిగ్రీలు ఉండాలి, పిహెచ్డీలు ఉండాలి, డాక్టరేట్లు ఉండాలి, గొప్ప గొప్ప పరిశోధకులై ఉన్నవారిని ఏమన్నారు? ఇది వెనక్కి ముందుకు తిప్పుతుంది. సరే, పరిశోధన చేసే వ్యక్తులని పరిశోధకులని ఏమంటారు? వాళ్ళు జ్ఞానులు అంటారు. వారి జ్ఞానం కంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది అంటే దేవుని ఎర్రితనము లోకంలో ఉన్న జ్ఞానం కంటే ఏమంటుంది? ఏమన్నాడమ్మా? కొరింథీ పత్రిక ఏం తెలియజేస్తుంది? లోకములో దేవుని ఎర్రితనము లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే చాలా జ్ఞానం గలది. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము దేవుని ఎర్రితనానికి దేవుని దృష్టి ఎట్లా ఉంది? పిచ్చితనముగా ఉంది, ఎర్రితనముగా ఉంది. సరే, జ్ఞానుల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. జ్ఞానుల యొక్క ఎవరు జ్ఞానులు, జ్ఞానులు అంటే ఎవరు అనే విషయం మనం ముందు తెలుసుకున్నాం. ఎవరు జ్ఞానులు? యేసు ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరూ, యేసు ప్రభువుని తెలుసుకున్న వారందరూ జ్ఞానులు అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే తెలియజేస్తుంది. యేసు ప్రభువును వెతికేవారు యేసు ప్రభువును కనుగొనేవారు. ఇక రెండోది వచ్చే విషయానికి వస్తే ఏం చెప్తున్నారంటే నక్షత్రము. ఈ 2 విషయాల గురించి నేను ఆ ప్రసంగంలోకి నేను ముందుకు వెళ్తాను. ఈ 2 విషయాల గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ 2 విషయాలు దాటి నేను బయటికి ఎక్కడికి వెళ్ళను. ఈ విషయాల గురించి నేను మాట్లాడుతాను. ఎంతసేపు ఒక గంట సేపు చెప్పమంటారా, 10 నిమిషాలు చెప్పమంటారా? అక్కడ చూస్తే స్మెల్ గట్టిగా వచ్చేస్తాం ముగ్గులోకి, ఇక్కడ చూస్తుంటే సమయం చూస్తుంటే అయిపోతూ ఉంది. సరే, ఏదేమైనా సరే, ఏదే సమయం ఎట్లా ఉన్నా సరే, క్రిస్మస్ పండుగకి వెళ్ళినటువంటి మనం వచ్చినటువంటి మనందరం కూడా దేవుని వాక్యం మనల్ని ఏమంటుంది? జ్ఞానులు అంటుంది. క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన మనందరినీ ఏమంటుంది దేవుని వాక్యము? జ్ఞానులు అంటుంది. ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక పని, వారు చూసి నడిచారంట. ఎవరు చూసి నడిచారు? నక్షత్రం చూసి. నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయమ్మా? అప్పుడప్పుడు బరువు పోసుకున్నప్పుడు కాలు దెబ్బ తగ్గితే ఏమంటారు? నాకు నక్షత్రాలు కనపడ్డాయి. ఆ నక్షత్రం కాదు, నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది మనిషికి? చీకటిగా ఉన్న ప్రదేశంలో అది ఇప్పుడు ప్రకాశమానమైనది. పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి తప్ప సూర్యుని యొక్క కాంతి ఆ నక్షత్రాన్ని వెలుగుని ఏం చేస్తుంది? డామినేట్ చేసేస్తుంది. రాత్రి సమయం అమావాస్య అయి ఉండొచ్చు, పౌర్ణమి అయి ఉండొచ్చు, సూర్యుడు ఉండొచ్చు, చంద్రుడు కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కానీ నక్షత్రాలు నిరంతరం ప్రకాశవంతంగా ఉంటాయి, నిత్యము వెలుగుతూ ఉంటాయి. నిత్యము వెలుగుతున్నటువంటి పగటి కాలం వచ్చేసరికి సూర్యుని యొక్క వెలుగుతనాన్ని డామినేట్ చేసేస్తాయి. కనుక అది కనపడక రాత్రి కాలం అంతా ఏమవుతాయి? ప్రకాశిస్తూ ఉంటాయి. మరి జ్ఞానులు దేవుని చూసి నడిచారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నక్షత్రాన్ని చూసి నడిచారు. నక్షత్రం అంటే జ్ఞానుల ప్రయాణం ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎట్లా నడిచేవారు వాళ్ళు? ఎప్పుడు నడిచేవారు? శుక్రలు కూడా ఎవరికి కనపడలేదా? ఎవరికి శుక్రం కనపడవా? అప్పులు ఎక్కువైన కనపడతాయి శుక్రం, దెబ్బలు ఎక్కువైన కనపడతాయి శుక్రం. దెబ్బలు ఎక్కువ అవ్వకుండా అప్పులు ఎక్కువ అవ్వకుండా కనపడుతూ ఉంటాయి. మనకి ఏంటి? ఆకాశంలో స్టార్స్. ఇది అందరూ నీరసంగా ఉందా ఏంటి? నాకుండాలి నీరసం. తిరిగి రాత్రి నిద్ర లేక చిన్నది గ్యాస్ ఎరక్క నాకుండాలి నీరసం. మీ అందరూ నీరసం అయిపోయారండి. కొంతమంది మానేశారు. సరే, ఏదేమైనా కానీ నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి మనకి? నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? గట్టి చెప్పండి వాయిస్. ఎప్పుడు కనపడతాయి నక్షత్రాలు? రాత్రి సమయంలో, చీకటి సమయంలో మనకు కనపడతాయి. మీకు ముందు కొన్ని ఇంటిస్తున్నాను, తర్వాత నా ప్రసంగంలోకి వెళ్తాను. ఇప్పుడు నక్షత్రం అంటే ఏంటి? నక్షత్రం అంటే ఏంటో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తాడు, ఎవరైతే ఏం చేస్తారు? అనేకులను దేవుని వైపుకు తిప్పుతారు. వారు ఎలా ఉంటారంట? ఆకాశమందు నక్షత్రం. నిజంగా ఈ లోకంలో దేవుణ్ణి చూపించాలి అంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చూపిస్తారు దేవుని మీకు? దేవుని వాక్యాన్ని ప్రకటించేది ఎవరు? దేవుని సేవకుడు. దేవుని వాక్యం ఎవరైతే మీకు చూపిస్తారు
చూపిస్తారో వారి గురించి దేవుడు ఇచ్చే టైటిల్ ఏంటంటే వారికి దేవుని దగ్గరకు వచ్చే వారిని జ్ఞాని అన్నారు. జ్ఞానం అవసరం ఉన్నారా ఆలోచించుకోండి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని అంటానికి వచ్చే వ్యక్తులు దేవుడిని పెట్టిన వాడికి ఇచ్చిన టైటిల్ పేరేంటి? జ్ఞాని. రెండు, ఎవరైతే ఒకసారి చూస్తారా బైబిల్లో చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులను పోలి ఉందురు, ఎవరు అనేకులను తిప్పుదురు వారు ఆకాశమందై నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదు. ఎవరంట? ఎవరినైతే అనేకులను నీతి మార్గం వైపుకు తిప్పుతారో వారు ఏమై ఉన్నారు? నక్షత్రాలు అయి ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని యొద్దకు వచ్చేవారు ఎవరై ఉన్నారు? జ్ఞానులు అయి ఉన్నారు. ఈ జ్ఞానులు ఎవరిని చూసి నడుస్తూ ఉన్నారు? నక్షత్రాలను చూసి నడుస్తున్నారు. ఈ నక్షత్రాలు ఇప్పుడు మన జ్ఞానులు గొప్పవాళ్ళ, నక్షత్రాలు గొప్ప చెప్పండి. ఇప్పుడు జ్ఞానులకు ఉన్నటువంటి ఆధిక్యత గొప్పదా లేక నక్షత్రాలకు ఉన్నటువంటి ఆధిక్యత గొప్పదా? నక్షత్రాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, మీకు తెలుసా? మీకు అంటాడు దేవదేవుడు ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటారంటే, తన తోకతో అనేక నక్షత్రాలను ఏం చేసిందంట? ఘట సర్పం కింద పడవేసింది. అంటే భక్తులైన వారు అనేకుల్ని అంత్యకాలంలో ఏం చేస్తుందంట? కింద నుండి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే దేవుని వాక్యం రెండు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. నక్షత్రాలు అన్నాం. నక్షత్రాలు ఎవరు అంటే అనేకులను ఎవరైతే నీతి మార్గం వైపు నడిపిస్తారో, దేవుని వైపు ఎవరైతే నడిపిస్తారో వారు నక్షత్రాలను దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ నక్షత్రాలను ఉన్నటువంటి బిరుదు మనం కూడా పొందుకోవాలని ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనం మొట్టమొదటి జ్ఞానం అని టైటిల్ పొందిన సంతోషం. జ్ఞానిగా ఉండిపోవటానికి వీల్లేదు, కానీ నక్షత్రాల్లాగో ఎలగాలి. చూడండి, నక్షత్రం అంటే అనేకులు ఎవరైతే తిప్పుతారో వారు ఏమయ్యారు? ఆకాశమందు నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశమందు నక్షత్రాలు ఎవరైనా ఉన్నాయా? బైబిల్ ఎవరు ఉన్నారా అంటే సమరయ స్త్రీ తెలుసు కదా మీకు. సమరయ స్త్రీ ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఊరు తరలిచ్చేసిందంట అవతలకి. ఎక్కడ తరలించుకొచ్చేసింది? మధ్యాహ్న కాల సమయమందు నీళ్లు తోడుకుందామని బావి దగ్గరికి వెళ్తే ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. అమ్మ నాకు కొంచెం దాహమేమో. ఆవిడేమంటుంది? అయ్యా మీరు చూస్తే యూదులు, నేను చూస్తే సమరయ స్త్రీని. యూదులు సమరయులతో సాగత్యం స్నేహం చేయరు కదా, మీకంటే మేము తక్కువ వారుగా మమ్మల్ని చూస్తారు కదా. ఈ సమరయులు అంటే ఎవరైనా తెలుసా? సమరయులు అంటే ఎవరంటే దేవుడు మొట్టమొదటి ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. ఎవరు చేశాడు? అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసి వారికి ఒక నిబంధన ఇచ్చాడు. మొట్టమొదటి నిబంధన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే కాక ధర్మశాస్త్రము. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగానికి కాపీ ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. మొట్టమొదటిగా ఇవ్వబడిన ఆజ్ఞలు 1 to 10 సంఖ్య ఎక్కడి నుంచి మొదలైందంటే బైబిల్ నుండే. మొట్టమొదటి ధర్మశాస్త్రం లేనటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారంటే ఇశ్రాయేలీలే. అటువంటి వ్యక్తులతో చెప్పాడు, ఇదిగో మీరు ఇది చేయకూడదు, ఇది చేసిన దినమందు అన్యుని ఎందుకు వారిని నేను ద్వేషిస్తూ ఉన్నాను అంటే ఈ ధర్మశాస్త్రంలో మీకు ఏవైతే ఉన్నా ఆ ఆజ్ఞలు మీరు వారు నడుస్తున్నారు, మీరు వాటిని చేయకూడదని మీకు ఒక శాస్త్రాన్ని నేను ఇస్తున్నాను. బహుశా మీరు ఎప్పుడైనా సరే వీటిని దాటి మీరు అవతలకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి భయంకరమైన శిక్ష మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. సరైనటువంటి స్థితిని తెలియజేయని పక్షం ఉన్నారు కనుక వారిని దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి అంటే, నాటి దినమందు ఇశ్రాయేలు పెట్టినటువంటి బిరుదు ఏమిటంటే సమరయులు. అంటే వీళ్ళకి ఏం లేదు, ఊరు లేదు, పేరు లేదు, ఇశ్రాయేలులో కాదో తెలియదు, ఇటు అన్నిలో కాదో తెలియదు, కానీ వారు మాత్రం పెట్టుకున్నటువంటి పేరు మేము ఏమైనాము? సమరయులము. ఎవరన్నాము? అటు యూదులమో కాదో తెలియదు, ఇటు ఇశ్రాయేలుమో కాదో తెలియదు, కానీ మేము మాత్రం సమరయులు. అయ్యా మీరు మాతో సావాసం చేయరు కదా, స్నేహం చేయరు కదా, మీకు మాకు సాంగత్యం ఉండదు కదా, నీకు వచ్చిన నీళ్ళు అడుగుతున్నారు ఇంటర్ అడుగుతుంది స్త్రీ అంటూ ఉన్నాడు ఆయన. అమ్మ నిన్ను నీళ్ళు అడుగుతున్న వారు ఎవరో చెప్పుకుంటే నువ్వు నిశ్చయంగా ఇచ్చదు అమ్మా అంటే మళ్ళీ ఏమంటున్నాడు ఆవిడ? ఆయన అయ్యా నేను నీ బావి చాలా లోతుగా ఉన్నది, దాన్ని తోడుకోవడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, కానీ నువ్వు నీళ్ళు అడుగుతున్నావు, నేను పొయ్యలేనున్నప్పుడు అంటాడమ్మా నా మాట ఇంటి కడుపులో నుంచి జీవజల నదులు పొర్లిపారును అంటే ఈవిడంటుంది, అమ్మాయ్యా నాకు నా బిడ్డలో చాలా మంది ప్రయాసపడుతున్నాం, చాలా ప్రయాసంలో ఉన్నాం,
ఆ యొక్క కిటికీ ఏంటో మాకు చెప్తే మేము కూడా తీసుకుని వెళ్తాము అని మళ్ళీ అంటది, నువ్వు యాకోబు కంటే వాడువా అన్నప్పుడు ఈయనేం చెప్తాడు, వెళ్ళి నీ భర్తను పిలుచుకురామంటాడు. ఈవిడేం చెప్పుద్ది, నాకు భర్త లేడు. చెప్పిన మాట రైతే, నీకు భర్త లేడు, ఉన్నవారు 5. అయితే నువ్వేం చేయి అన్నప్పుడు తను చెప్పింది మొత్తం తీసుకెళ్ళి ఏం చెప్పిందమ్మా తను వెళ్ళి. మన జీవితంలో మనం ఎప్పుడు స్టార్లుగా మారుతాం చెప్పండి? క్రీస్తుకి స్టార్లో ఎప్పుడు నియమించబడతాం? నేను చేసినవన్నీ నా అత్తతో చెప్పినటువంటి వ్యక్తి, నేను చేసినవన్నీ చూడండి. ఒక వ్యక్తి ఇంత కలిసి ప్రార్థన చేసుకుంటున్నాను, సేవకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ప్రార్థన చేసుకోండి, ఒకరు తప్పుదారు ఒకరు ఒప్పుకోండి అని చెప్పాడు. ఏదో చెయ్యమని అతను చూస్తే బక్కగా పొట్టుగా సన్నగా ఉన్నాడు, అతనితో చేయబెట్టలేదులే, నేను ప్రార్థన చేస్తాను అవును కాక అంటున్నాను చెప్పాడు. వీడు చెప్తున్నాడు, ప్రభువా నేను పాపని, నిజమే ప్రభువా అన్నాడు. పక్కన ఉన్నాడు, ప్రభువా నేను దుర్మార్గుని, నిజమే ప్రభువా. ప్రార్థన చేసి తక్క లేచి సాగి అంటున్నాడు, ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను? నేను పాపిని అంటే అవును ప్రభువా అంటున్నావు, నేను దుర్మార్గుని అంటే నేను అవును ప్రభువా అన్నావు, నేను దుర్మార్గం చేస్తాను చూసావా? నన్ను నిజమే. చూడండి, మనము చేసినవన్నీ ఎవరికి చెప్పలేము, మనం దేవుడు చెప్పుకుంటాం తప్ప ఎదుటి వ్యక్తికి చెప్పుకున్నాం. నా సాక్ష్యం ఇది, నా బ్రతుకిది, నా బ్రతుకు నుండి నా సాక్ష్యం నుంచి దేవదేవుడు నన్ను ఈ విధమైన ఉన్నత స్థానంలోకి లేవనెత్తాడు. అయ్యా రండి ఆయన తెలుసుకుందాము అని చెప్పి ఏం చేసింది, ఊరు మొత్తాన్ని తీసుకొచ్చిన ఉత్తరకి తీసుకొచ్చిన నక్షత్రంలో స్థాయిలో తీసుకురావచ్చా? ఈవిడే నక్షత్రం అనే బిరుదుడికి ఇవ్వచ్చా? దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుంది, అనేకులని. ఇప్పుడు నక్షత్రం ఏం చేసిందమ్మా, జ్ఞానుడికి సూచన చూపించింది. ఎలా చూపించింది? ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగినప్పుడు అది ఎక్కడుంది? డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడుంది? బెత్లెహేములో ఏ పశువుల పాక అవుతుందో ఆ పశువుల పాక దగ్గర సెట్ అయిపోయింది, ఆగిపోయింది. జ్ఞానులు ఎక్కడ నడిపించింది? నక్షత్రం దేవుడి దగ్గర నడిపించింది. నక్షత్రముగా ఉన్నటువంటి ఈ యొక్క సమరయ స్త్రీ ఎవరి దగ్గర నడిపించిందమ్మా ఊరు మొత్తాన్ని? ఎవరు నడిపించింది? అర్థమవుతుంది నా మాట మీకు? 4వ అధ్యాయంలో ఉందా సమరయ స్త్రీ బైబిల్ గ్రంథంలో? 4వ అధ్యాయం రాయబడి ఉందా? ఎక్కడ నడిపించింది వీళ్ళందరినీ? ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చింది? ప్రభు పాదాల దగ్గర తీసుకుని వచ్చింది. ఇప్పుడు అంటూ ఉన్నాడు, వాళ్ళు అంటూ ఉన్నారమ్మా నువ్వు చెప్పిన మాటల వరకు కొత్త వరకునే మేము, ఇక నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక దేవుని నిజంగానే మేము తెలుసుకుని పూర్తిగా మేము ఏం చేస్తున్నాం? పూర్తిగా అంగీకరించేస్తున్నాం. దేవునికి స్తోత్రం. నక్షత్రం సమరయ స్త్రీ లోకం చేత ద్వేషింపబడితేనే, లోకం చేత ఇల్లు లేకపోతేనే, లోకం చేత ఎన్నిక చేయబడకపోతేనేమ్మా ఆవిడ దేవుడు ఇచ్చిన బిరుదేంటి? ఆవిడకి ఇచ్చిన బిరుదే స్టార్. నక్షత్రం ఎప్పుడు ఉంటుందన్నది నిత్యము ప్రకాశంగా ఉంటుంది. జ్ఞానాన్ని నడిపించే వ్యక్తిగా తాను నిలబడింది. బైబిల్ గ్రంథం ఇంకో నక్షత్రం గురించి మన బైబిల్ గ్రంథంలో చూడరాజు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఒక స్త్రీ, దాంట్లో అమ్మాయికి పేరు మాత్రం పేరు కూడా పెట్టబడలేదు. ఆ పేరేంటి? ఆ పేరు చిన్నది. అతనికి పెట్టిన పేరేంటి అమ్మ? ఒకసారి చూస్తారా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం ఉంటుంది అక్కడ. బహుశా 5వ అధ్యాయం 3వ వచనాలు చూడండి. నా యొక్క యజమానుడు నయమాను 3వ వచనం నుండి చూడండి ఒకసారి. 3వ వచనం నుండి, అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు బిడ్డ ఉండవలనని నేనెంతో ఏం చేస్తున్నానంట? ఎవరంటారు? ఎవరమ్మా ఈ చెప్పే మాట? దాసిగా పట్టబడింది. ఇశ్రాయేలు అతిక్రమం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి శత్రు సమూహాన్ని మొత్తాన్ని అప్పచెప్తే వాళ్ళ మీద పడి వీళ్ళ దుమ్మిగా పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో దాసిగా పనిచేస్తారు. నామాలు చెప్పిన దాసి అంటే ఈ రోజు మన ఇంట్లో పనిచేసే పనిపిల్ల టైపు, పనిచేసే పనులు టైపు కాదు. ఏం చేయొచ్చు? దాసుని కొట్టొచ్చు, తిట్టొచ్చు, కొళ్ళు వేడబెట్టొచ్చు, ప్రాణం మాత్రం తీయకూడదు. ఒక పశువుకి తనకి ఏ తేడా ఉండదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి చెబుతుంది, నా యజమానుని శమ్రోనులో ఉన్నటువంటి మా దేవుని దాసుని యొద్దకు తీసుకుని వెళితే ఈ స్టార్ ఇంకో స్టార్ దగ్గరికి పంపిస్తుంది. ఏం పంపిస్తుంది? స్టార్ ఇంకో స్టార్ దగ్గరికి పంపిస్తుంది. ఇంకో స్టార్ దగ్గరికి ఎట్లా వెళ్తుంది? నా యజమానుని అక్కడికి తీసుకుని వెళితే నా యజమానుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. గబగబ వెళ్ళిపోయాడు, హోదాతనం చూపించుకున్నాడు, 7 మార్లు మునగమన్నాడు, ఇష్టపడలేదు. మరలా వచ్చి ఏం చేశాడు? 7 మార్లు మునిగి పసిపిల్ల దేహం అయిపోయి ఇప్పుడు ఏమన్నాడు? నయమానిచ్చే స్టేట్మెంట్ ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి ఇవ్వచ్చు టైటిల్? స్టార్ అనే టైటిల్ ఈ అమ్మాయికి ఇవ్వచ్చా? ఈ అమ్మాయి పొందుకోవడానికి యోగ్యురాలేనా? మరి నీకు ఇవ్వచ్చా? ఎప్పుడు చూడు నా బలహీనత, నా భారం, నా రోగం,
నా సమస్య, నా ఇబ్బందులు, నేను మా అత్తగారు ఒప్పుకోవట్లేదు, మా మామగారు ఒప్పుకోవట్లేదు, మా బంధువులు ఒప్పుకోవట్లేదు, మా కులం ఒప్పుకోవట్లేదు. అంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ అమ్మాయి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది? అంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉంది. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా కానీ ప్రకాశమైనటువంటి నక్షత్రంగా దేవుడు తనను సూచిస్తూ ఉన్నాడు. ప్రకాశమైన నక్షత్రంగా దేవుడు చూస్తున్నాడు. స్టార్ ఎప్పుడు చంద్రుడు చూస్తాం, వెలుగు ఎక్కువ ఉంటుంది, కానీ చంద్రుడి వెలుగు స్వయమైనటువంటి వెలుగు కాదు. చంద్రుడు మనకు చూపించే వెలుగు తన స్వయంభావుడు కాదు. సూర్యుని యొక్క ఫోకస్ చంద్రుడి మీద పడినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. కానీ నక్షత్రానికి వెలుగు అవసరం లేదు. నక్షత్రము చూస్తున్నటువంటి చంద్రుడు కంటే ఎన్నో అనేక రెట్లు గొప్పదని మనం చదువుకున్నట్టుగా దేవుని వాక్యంలో నేర్చుకోగలం. దేవుని బిడ్డలు చూడండి, ఈ నక్షత్రం ఎప్పుడు స్థిరంగా స్టాండర్డ్గా ఉంటుంది. నక్షత్రానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒంటరితనంగా జీవిస్తున్న, ఆవేదనలో ఉన్న, తోడి ఎవరు లేకపోయినా తాను ప్రకాశించడం మాత్రం ఎప్పుడు ఏం చేయదు, కోల్పోదు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఎప్పుడు ఎవరిని చూపిస్తుంది? దేవుడు చూపిస్తూ ఉంటుంది. దేవుడు చూపించడానికి ఆశపడుతూ ఉంటుంది. ఈ చిన్నది ఏం చూపిస్తుంది? ఎవరిని చూపిస్తుంది? అయ్యో నా బాధలు చూపిస్తుందా? తన కష్టాలు చూపిస్తుందా? తన బాధలు చూపిస్తుందా? బాధల్లో ఉన్నవాడిని క్రీస్తుని చూపించడానికి బదులు నీ బాధలు చూపించుంటే దేవుడు మారతాడా? నువ్వు నక్షత్రంగా మార్చబడతావా? నక్షత్రంగా మార్చే అవకాశం నీకుందా? ఇలాంటి క్రిస్మస్ ఎన్ని చూసుకున్నా దేవుడు ఎందుకు వాటిని మనకు సాదృశ్యంగా పెట్టాడు అంటే, మనం రూపాంతరం చెందాలని. గొంగడ పురుగు నుంచి సీతాకోవచ్చలకు ఏ విధంగా మారుతుందో మనం కూడా రూపాంతరం దేవుడు మనలో నుంచి మనల్ని కోరుకుంటున్నాడు తప్ప ఎప్పటికప్పుడు గొంగడ పురుగు దగ్గరికి వెళ్ళి ఇదిగో చూసుకో, నేను తిరగంటి చంద్రగోళని చెప్పడానికి కాదు. ఏం చెప్పాలి? గొంగడ పురుగు వెయిట్ చేయి, టైం ఎదురు చూడు. మన పరిస్థితి, మన బ్రతుకు ఎప్పుడు ఇలాగే ఉండదు. మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉండదు. మనం ఎప్పుడు ఇలాగే ఉండం. ఒకనొక రోజు రాబోతుంది, మన మీద నుంచి ఆశ్రయించుకునే ప్రతి ఒక్కరూ మనల్ని చూసి ఒక్కసారి వాళ్ళ మీద చాలు అని చెప్పుకునే దినం రాబోతుంది. వెయిట్ చేయి, ఎదురు చూడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడని చెప్పే స్థితిలో కావాలి తప్ప నాకు అప్పులున్నాయి, నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది, నాకు బలహీనత ఉంది, అది కాదు చెప్పవలసింది. నక్షత్రం కాదు. నక్షత్రం ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పిందమ్మ ఈ తల్లి? ఈ చిన్నది ఏం చెప్పింది? చిన్నది బైబిల్ చదవలేదు ఎవరు? ఏం చెప్తుంది? నా యొక్క, ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? భయంకరమైన వ్యాధంలో ఉంది. చిన్నదాన్ని ఏం చేయాలి? శరగా పట్టుకుపోయారు. శరలో ఉంది. శరగా పట్టుకుపోబడినటువంటి ఈ యొక్క అమ్మాయి చెప్తూ ఉంది, నా యొక్క దేవుని దగ్గరికి అతన్ని ఏం చెప్తున్నాయని నడిపిస్తాను. నయమని వారేడా? మారు మనసు వచ్చిందా? మార్పు పొందాడా? మార్పు పొందాడు. ఆ అమ్మాయికి వచ్చిన బిరుదేంటి? నక్షత్రం. షడ్రక్ మెషక్ అగ్నిగురు కూడా వచ్చిన మనం టైటిల్ బిరుదు. సరే, ఇక నక్షత్రం దగ్గర నుంచి ఆగిపోతా కాబట్టి నక్షత్రం నుంచి కొంచెం ఎదరికి వెళ్దాం. నక్షత్రం నుంచి ఎదరికి ఎవరి గురించి చెప్పుకుందాం ఇప్పుడు? జ్ఞానుల గురించి. ఎందుకంటే నక్షత్రంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? దేవుని వైపు అనేకుల్ని నడిపించే వ్యక్తులుగా ఉండాలి. నేను చెప్తాను చాలా మార్లు, శక్తి వల్ల, బలం వల్ల, జ్ఞానం వల్ల మనం ఏది సంపాదించలేము, ఏది చేయలేము కూడా. సర్వశక్తి గల దేవుని ఎదుట మనం సమస్తము చేయగలం. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అంటాడు. అప్పుడు పౌలు గారు అంటాడు, నేను ఆయనను ఎరుగుదును, ఆయన కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, ఆయన స్టామినా ఏంటో నాకు తెలుసు, ఆయన ఏం చేయగలడో నాకు తెలుసు, ఆయన ఎరుగుదును. ఇట్లా సువార్త చెప్తుండేవాడు మారట్లేదు అంటారు. మీకు ఒకసారి చెప్పిన ఎగ్జాంపుల్ వల్ల మీకు గుర్తుండలేదు, మళ్ళా చెప్తాను. మనందరికి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. వ్యవసాయం చేసే మనందరూ కూడా ఆయా వ్యవసాయ నేలలు ఆయా పంటలకు చక్కగా అనువుగా ఉంటాయి. ఇప్పుడు బాగా బుడుగ్గా ఉన్నాయనుకోండి, ఆ భూమి దేనికి పనిచేస్తుంది? వరి పంటలకు సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, ఇంకో గట్టిగా ఉన్నాయనుకోండి కొబ్బరి, ఇంకా గట్టిగా ఉన్నాయనుకోండి పామాయిల్. చూడండి, ఒకసారి గమనించండి. ఈ మూడింట్లో నుంచి ఏ పంట పడాలన్నా మొట్టమొదటి ఏం వేయాలి? దాంట్లో విత్తనం. ఇప్పుడు వరి పంటలో వేస్తున్నాం విత్తనం. ఎన్ని రోజులకు వస్తుంది పంట? అది 6 నెలల్లో పంట కోసుకొచ్చేస్తే శుభ్రంగా 6 నెలల తర్వాత అక్కడ ఏమి కనపడదు. కొంచెం గట్టిగా ఉంది కొబ్బరి, దాంట్లో ఎన్ని సంవత్సరాలకు వేయాలి? పంట వేస్తాను ఎన్ని సంవత్సరాలు? పంట వచ్చాకే 5 సంవత్సరాలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు. పామాయిల్ 7 సంవత్సరాలు పట్టొచ్చు. ఇక్కడ విషయాన్ని గమనించండి. అదే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నేటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, నేను చెప్పాను అది మారలేదు, అది సారవంతంగా లేదయ్యా భూమి, అక్కడ వేయవలసిన విత్తనాలు వరి కాదు. ఏమయ్యాలి అక్కడ? ఏమి విందులు వేయాలి అక్కడ? ఎక్కడ అది ఆ పంట, ఆ భూమి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉందో ఆ విత్తనాన్ని నాటడం అలవాటు చేసుకో. ఆ విత్తనాన్ని వేయటం అలవాటు చేసుకో. ఆ విత్తనం వేసినటువంటి విత్తనము దాని కొరకు వెయిట్ చేయి. యేసు ప్రభు వెయిట్ చేశాడా? ఏమంటాడు?
ఎక్కడ వేసారంటే ద్రాక్ష తోటలో ఏం వేసారంటే ఇతరం ఏం వేసారంటమ్మా, తోటమాలతో ఏం చెప్తారు ప్రభు? అంజూరపు చెట్టు వేసా, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, దాని రాత కొరకు నేనే ఎదురు చూస్తుంటే నువ్వు ఎదురు చూడలేవా అని దేవుడు అడుగుతున్నాడు. సమాధానం ఉందా మన దగ్గర? నేను చెప్పగానే మారట్లేదు వాళ్ళు. మన వేసి ఇప్పుడు కూడా జడ్జికంటే ఒక తీర్పులు ఇచ్చేస్తాం, వీళ్ళు మారరు. ఏమంటారు? వీళ్ళకి మారరు, వీళ్ళకి మార్పు రాదు. నువ్వే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేస్తే, నువ్వే గొప్ప చేస్తే దేవుడు ఎందుకు చెప్పండి? దేవుడు ప్రతి మోకాలు నా నామమున వంగును, నీతిగా నా నోట నుండి మాట బయలుదేరి ఉంది. అది భూమి మీదకి వచ్చి వర్షాన్ని కురిపించి పంటను పండించి మరలా ఉత్తిగా తెల్లక మరలా తిరిగి ఆవుల రూపంలో నా యొద్దకు వచ్చిన నీతిగా నుంచి నా నోట నుండి వచ్చిన మాట ఏదైనా సరే మొట్టమొదటి నుంచి నోటి నుంచి బయటికి వెళ్ళిందంటే అది కార్యము సఫలము చేసి మరలా తిరిగి నా యొద్దకు వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పంట ఇత్తనం వేసేటప్పుడు దేవుడి గురించి చెప్పేటప్పుడు, దేవుడి గురించి ప్రకటించేటప్పుడు వాళ్ళు మారరు అనే ఆలోచన మర్చిపోయి ఈ ఇత్తనం, ఈ నేల ఇది దేనికి సాదృశ్యమైనటువంటి అలా ఏ ఇత్తనం వేయాలనేది మనం గుర్తించి క్రీస్తు కొరకు చెప్పడం, ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటాడు, మీరు ఎబ్రీలా, నేను ఎబ్రీయుడినే, మీరు రోమిలా, నేను రోమినే, మీరు ధర్మశాస్త్రానికి లోబడిన వారా, నేను ధర్మశాస్త్రం లోబడిన వారినే. మీకు ధర్మశాస్త్రం తెలీదా? నాకు తెలియదు. మళ్ళా అంటాడు గలతీ రాసిన పత్రికలో, సహోదరులారా నేను మీ వంటి వారిని అయితే కనుక మీరు నా వంటి వారు కావాలని నేను కోరుకొనుచున్నాను. ఏమంటాడు? నేను మీ వంటి వాడిని అయితే, మీలాగా నేను సరెండర్ అయిపోయాను కదా, మీలాగా నేను లోబడిపోయాను కదా, మీరేం చేయండి, నా వంటి వారికి కావాలి. అదే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటాడంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం అంటాడు, తెలియబడని దేవత అని మీరు ఒక పేరు రాసరే ఆ దేవుడి గురించి నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. నేలను చూడండి, మనం నక్షత్రాల్లా స్టారులాగా మారాలి అంటే, జ్ఞానుల్లాగా మారిన మనం స్టారులాగా మారాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ భూమి ఏ ఇత్తనానికి సూట్ అవుద్దో, ఏ భూమి ఏ ఇత్తనానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ ఆ ఇత్తనాన్ని మనము నాటాలి. నాటికి క్రీస్తు కొరకు సంపాదించాలి. ఏ విధము చేతనైనను ఏం చేస్తారంటే అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు కొరకు నేను ఏం చేయాలి? క్రీస్తు కొరకు నేను చెప్పలేదా? బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. ఏ విధము చేతనైన సువార్త కొరకు ప్రకటించాలన్నదే నా యొక్క ఆశ. ఎవరికి ఆశ ఇది? స్టార్ ఆశ. పౌలు గారిని కూడా స్టార్తో పోల్చొచ్చుగా మనం. పౌలు గారిని స్టార్తో ఉన్నాడు. ఒక విషయం చెప్తాను నేను, బైబిల్ గ్రంథం చాలా సమానమైన సంగతులు తెలియజేస్తుంది. మోషే గారు గొప్ప విద్యావేత్త, ఇంజనీరు, జ్ఞానం కలిగిన వాడు, సూచక్రియలు చేసిన అద్భుతాలు చేసిన దేవుని చేత మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. ఇతర పక్కన పెడతాం. ఆమోసు అని బైబిల్లో కథ ఉన్నాడు తెలుసా మీకు? ఆమోసు అతను వృత్తి ఏంటి? పశువులా. ఈయనకి సమానమైన హోదా ఉంది, ఆయనకి సమాధానమైన హోదా ఉంది. ఈయన్ని దేవుడు అక్కడే పెట్టాడు, ఆయనని అక్కడే పెట్టాడు. నీవు చేసే పనిని బట్టి, పరిచర్యని బట్టి దేవుడు కోరుకున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నోరు నుంచి కొంచెం మంచి టాకింగ్ పవర్, మంచి సామర్థ్యం ఉన్న సంఘం ఎందుకు వృద్ధి అవ్వట్లేదు? నేను చెప్తాను కదా, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? 52 అధ్యాయాలు రాశాడు ఒక ఆయన. ఎవరైనా? బైబిల్లో యెర్మియా. ఏడుపు కొట్టి ప్రవర్తన తిడుస్తూనే ఉండేవాడు. ఒక్కడ మారాడా? ఒక్కడికి మారు మనసు వచ్చిందా? ఒక్కడికి మార్పు కలిగిందా? కలగలా. ఒకే ఒక మెసేజ్ చెప్పాడు, ఒకే ప్రసంగం చెప్పాడు, మళ్ళా కనపడ్డా. ఎవరైనా? యోనా. 1,50,000 మందికి మారారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన సేవ చేశారు? ఎవరు నిజమైన పరిచర్య? ఎవరు నిజమైన పరిచర్య? దేవుడు ఇద్దరిని సమానంగా చూశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒకే ఒక మెసేజ్ చేశాడు, ఒక్కడే మార్చాడు. ఆయన భూలోకము తలకిందులు చేసి వాళ్ళు తయారు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా? ఒక మెసేజే, ఒకడే మారాడు. ఎవరైనా? స్టెఫెన్. దేవుడికి స్తోత్రం. స్టెఫెన్ ఒకే మెసేజ్ ఉంది, రెండో మెసేజ్ లేదు. రాళ్ళతో కూడా చంపేస్తారు. ఎవరు మారారు? అపోస్తులైనటువంటి పౌలు. ఎక్కడ ఏ ఇత్తనం వేలో ఆ ఇత్తనం వేసి పడుతూ సైలెంట్కి వెళ్ళిపోయాడు అంతే. తండ్రి వీరు ఏం చేర్చుకోవడం, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, నన్ను నీ అర్థం చేర్చుకోమని చెప్పాడు. అయిపోయింది. ఇక పడ్డాడు. ఆయన పడే బాధ మొత్తం ఈయన పడ్డాడు. గండాలు తిరిగాడు. ఒక్కసారి దెబ్బలు తిన్న కొట్టిన పాపానికి 3 సార్లు ఈడ్చుకెళ్ళారంట. కుక్క ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళారు. 5 మార్లు దెబ్బలు కొట్టారంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టారంట. నిత్యం ఆకలి తప్పులతో ఉన్నా, నిద్ర లేకుండా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కట్ట సహోదరుల మోసపోయా, నేను పడిన బాధలు అన్నీ నీ కదని చెప్తున్నాడు. ఎవరు మార్చాడమైనా? ఎవరికి మార్పు వచ్చింది? ఒకే ఒక మెసేజ్తో భూలోకాన్ని తరగతులు తయారు చేసే సేవకుడు తయారు చేశాడు ఆయన. భూలోకాన్ని నిజంగానే ఏం చేశాడు ఆయన?
తలకిందులు చేశాడు. 52 అధ్యాయాలు రాశాడు. తన బాల్యం మొదలుకుని దేవుడు చెప్పాడు, తల్లి గర్భమందు రూపంపై నేను ఎరుగుతున్నానని చెప్పాడు. ఎప్పుడు పరిచర్య చేస్తున్నా ఒక్కడొకే మార్పు రావట్లేదు. ఎంత పరిచర్య చేస్తున్నా ఒక్కడో మారట్లేదు. ఎంత వాక్యం చెప్పినా ఒక్కడో మారట్లేదు. ఏమీ మారక ఏడ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కడు కూడా మార్పు రా. ఒక ఆయన ఒకేలే పోమంటే ఒకేలే పోయాడు, ఒకేలే వెళ్ళరా బాబంటే ఒకేలే వెళ్ళాడు. ఒకే ఒక ప్రసంగం చేసి 150,000 మందిని మార్చాడు. ఇలా ముగ్గురు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవదేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. స్టార్స్, నక్షత్రాలు. అనేకులను ఎవరైతే నీతి మార్గంలో తిప్పుతారో వాడు ప్రకాశమైనటువంటి నక్షత్రాలు. క్రిస్మస్ పండుగలోకి వచ్చిన నీవు రేపొద్దున ఈ గ్రంథమందులో నీకు కూడా ఒక టైటిల్ రావాలంటే ఎలా పనిచేస్తావు? ఎలా పనిచేయాలి? క్రైస్తవుడు అయ్యింది, క్రీస్తుని ఎరిగి ఉంది, మన కొరకు కాదు, నేను నమ్ముకున్నాను సరిపోద్ది అనుకుంటారే కాదు, అనేకులను క్రీస్తు వైపుకు ఆకర్షించడానికి, అనేకులు క్రీస్తు ప్రేమను తెలియజెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఎందుకున్నాడు తప్ప ఏదో నాకు రక్షించబడ్డారే, నా కుటుంబం రక్షించబడిందిలే అనుకుంటే కాదు. దేవుడి వాక్యం దాని గురించి ఒక ఉపమానం చెప్తాడు. ఎవడు ఈ దీపస్తంభం మీద దీపం వెలిగించి దీపస్తంభం మీద అయినను పెట్టడానికే తప్ప కొంచెం మీద అయినను, కొంచెం దేనికి సాదృశ్యం అని చెప్పాను నేను. కొలతకి ఎప్పుడు మీ భక్తులు కొలుచుకోవద్దు. వాళ్ళకి నేనేం భక్తునే, వాళ్ళకంటే మంచి ప్రార్థనా పరుడు, వాళ్ళకంటే వాక్యాన్ని నెంబర్ 1గా చెప్పగలను, వాళ్ళకంటే గ్యారెంటీ వాక్యం బాగా సూటబుల్గా నేను చేయగలను అని ఎప్పుడు నువ్వు కొలుసుకోవద్దు. 2, మంచం దేనికి సాదృశ్యం? బద్ధకానికి సాదృశ్యం. బద్ధకంతో ఎప్పుడు నీ భక్తిని నీవు కొనసాగించవద్దు. నక్షత్రంగా నువ్వు కొనసాగాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని 9 గంటలకు నిద్రపోయి తెల్లారిపోతే 7 గంటలకు లేగాలి. అదే కదా. ఎవరైనా యేసుప్రభు దేవుడా అని అంటే యేసుప్రభు దేవుడా అంటే యేసుప్రభు కూడా దేవుడే అని చెప్పాలి. అంతే కదా. మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పాలి. లేకపోతే క్రైస్తవుడు తెలిసిన తర్వాత ఇంకోటి క్రైస్తవుడు దగ్గర నాకు తెలుసు, నేను ఉద్యోగం చేసినప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా క్రైస్తవుడే. ఏంటంటే నామకర్త క్రైస్తవుడు. అతను మేనేజర్ క్రైస్తవుడు వచ్చాడంటే వాడు ఫోన్లో రింగ్ టోన్ మాత్రం క్రైస్తవుడు ఉండేది. ఎందుకు అట్లా పెడుతున్నామని అంటే మనకి అట్లా ఇన్ఫ్లుయెన్స్ వస్తుందిరా, కొంచెం అన్నీ మనం ఏం చేస్తాం, ఇంప్రెస్ చేసినట్టు ఉందండి. నువ్వు ఇక్కడ ఇంప్రెస్ చేస్తున్నాడు, ఇంప్రెషన్ పోతుందని చెప్పేవాడు. ఎక్కడ ఇంప్రెషన్ పోతుంది? దేవుని దగ్గర ఇంప్రెషన్ పోతుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే కనవచ్చు, ఎలా ఉన్నావు అలాగే బ్రతుకు. నువ్వు తిరిగేవాడిని బట్టి నీకు కూడా ఏమిస్తాడు దేవుడు, మనుషులు ఎట్లా వేస్తారు అలాగే కొలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నట్టుగా అనేకులను ఎవరైతే నీతి మార్గంలో తిప్పుతారో వాళ్ళ నక్షత్రాలు ఏం చేశాయి అంటే ఆకాశం నక్షత్రాలు యేసయ్యను చూపించాయి. మనం నక్షత్రాలుగా మారి యేసయ్యను చూపించాలి. నక్షత్రాలుగా ఉంటారా, జ్ఞానులుగా ఉంటారా? నక్షత్రాలకు ఉన్న లక్షణం అది. ఇప్పుడు జ్ఞానుల గురించి చెప్తాను నేను. జ్ఞానులు ఏం చేశారు? ఎప్పుడు బయలుదేరారు? రాత్రి కాలం ముందు బయలుదేరారు. రాత్రి దేనికి సాదృశ్యం? చీకటి దేనికి సాదృశ్యం? కష్టానికి సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. స్టార్లేమో దేవుడు మాత్రమే చూస్తాయి, నక్షత్రాలు జ్ఞానులు ఎవరు చూస్తారు? స్టార్ను చూస్తారు. ఇప్పుడు దేవుడు నువ్వు స్టార్ను చూసే వ్యక్తిగా ఉంటావా, స్టార్ నువ్వే దేవుడు చూసే వ్యక్తిగా ఉంటావా? నువ్వే పరిశీలించుకో. జ్ఞానులు ఎవరు చూస్తారు చెప్పండి? జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తారు. నువ్వు స్టార్ అయితే నువ్వు దేవుడు మాత్రమే చూస్తావు. ఎవరినే చూడు, ఎవరితో నీకు సంబంధం ఉండదు. ఎవరినే పట్టించుకో, ఎవరితో నీకు అనవసరం. నాకు కావాల్సింది ఎవరో నా దేవుడిని మాత్రమే. దేవుడు చూపించడానికి మాత్రమే నువ్వు బ్రతుకుతావు, దేవుడి కొరకు మాత్రమే బ్రతుకుతావు, దేవుడు మాత్రమే చూపించుకుంటూ బ్రతుకుతావు. ఎవడు ఏమన్నా, ఎవడు ఏదైనా వాడి గురించి నీకు ఆలోచనే ఉండదు. కానీ జ్ఞానులు మాత్రం ఎవరిని చూస్తూ ఉంటారు? నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు. జ్ఞానులు అవడం అంటే అంత ఈజీ కాదు. జ్ఞానులు ఎక్కడ నడవాలి? జ్ఞానులు చీకట్లో నడవాలి. బైబిల్ గ్రంథంలో యెహోషువపాతు రాజు ఉన్నాడు, తెలుసా మీకు? యెహోషువపాతు ఇతడు మంచి యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు కాదు. ఇశ్రాయేలు రాజులో ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు. అందరూ మొట్టమొదట సౌలు పాడైపోయాడు, దావీదు మంచి రాజు, సొలొమోను కొంత మంచి కొంత చెడ్డ. చివరికి దేవుడు మంచివాడు అన్నాడు కాబట్టి మన చెడ్డగా అంటే సరిపోదు, మంచి రాజు. తర్వాత ఉన్నటువంటి రాజ్యం 2గా విభజింపబడింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. 2 గోత్రాలకి మీద రాజ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదు యొక్క సంతానానికి ఇచ్చాడు. ఆ యొక్క రాజ్యం పేరు యోధా రాజ్యం. 2వ రాజ్యం 10 గోత్రాల మీద ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలు, యెరోబాము, ఎఫ్రాయిము గోత్రాలు చెందిన. తర్వాత గోత్రాలు మారుకుంటూ వచ్చాయి. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళ గురించి మనకు వద్దు. ఇప్పుడు యూదా రాజు గురించి చెప్తారు, యెహోషువపాతు గురించి. ఈ యెహోషువపాతు దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడు.
అప్పుడప్పుడు మళ్ళాగా అడుగు వేసినా కానీ చివరికి ఎక్కడికి వచ్చేవాడు? క్రమంగా లైన్లో ఉండేవాడు. అప్పుడప్పుడు ఆహారంతో వేయమందుకున్నా, ఆహారంతో స్నేహం చేసినా మరలా ఎక్కడికి వచ్చేవాడు? అటెన్షన్ అనే సమయానికి మళ్ళీ వచ్చేసేవాడు. చూడండి ఒకసారి ఆయన గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 19-17 వచ్చిన 2వ దినవృత్తాంతాల గ్రంథము. అప్పుడు యెహూయేలు కుమారుడైన సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీద అతను చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఓ రాజా, యూదుల రాజా, నీ యొక్క వంశాన్ని బట్టి, నీ తండ్రితో నేను చేసినటువంటి నిబంధనను బట్టి దేవదేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, 3 రాజ్యులు నీ మీదకి వస్తున్నారే. దేనికి వస్తున్నారు? యుద్ధం చేయటానికి. నువ్వు చూస్తేనేమో 10 మంది అయి ఉన్నారు, 3 రాజులు 3 పదులు 30 మంది అయి ఉన్నారు. నీ మీద యుద్ధానికి వచ్చేస్తారు. నాకు భయపడిపోతాం, భయం అయిపోతాను, నీకు కష్టపడిపోతాను, టెన్షన్ పడుతున్నావు. నీకు భయం వద్దు, నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నువ్వు నిల్చుండు. యెహోవా ఏం చేస్తాడు నీ పక్షాన? నీ పక్షం ఎవరు చేస్తారు? యెహోవాయే చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు చెప్తూ ఉన్నాడు నీకు భయం వద్దు. మాస్టర్ గారు ఏం చెప్తాడు చెప్పండి? ఎప్పుడైనా రోగాలతో ఉంటారు, అమ్మ భయం వద్దు, స్వస్థపడతారు. ఇప్పుడు మీరు ఎవరు చూసుకుంటారో? ఇప్పుడు రోగాన్ని చూస్తారు తప్ప స్టార్ వైపు చూడరు. చీకటిలో ఉన్నాడు యెహోషాపాతు, చీకటిలో ఉన్నాడు, భయంకరమైన కష్టాల్లో ఉన్నాడు. 3 తరుముతూ ఉన్నారు, 3 పక్కల నుంచి పొలవడానికి రెడీగా ఉన్నారు. ఇతను బలం చూసుకుంటే, ఇతను శక్తి చూసుకుంటే, సామర్థ్యం చూసుకుంటే తక్కువగా ఉంది. తనతో ఉన్న వారు అందరినీ అధైర్యపరుస్తూ ఉన్నారు, బలహీనపరుస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే మనం నాశనం చేస్తామని చెప్తున్నాడు. 3 రాజ్యానికి ఒక రాజుగా అధిపతిగా వచ్చిన వాడు చెప్తూ ఉన్నాడు, మీ దేవుడు అనుకుంటున్నారా? అతని మాటలు నమ్మొద్దు, అతని శక్తి నమ్మొద్దు. ఎందుకనంటే అతని మాటలు మీరు నమ్మిన వ్యక్తులైతే మోసపోతారు. నిజంగా అతని మాటలు, అతను నిజంగా భక్తిపరుడే అయితే, భయభక్తులు ఉన్న వ్యక్తే అయితే, అంత భయభక్తులైనటువంటి వ్యక్తే అతను అయి ఉన్నట్లయితే, నన్ను శత్రువుగా దేవుడు ఎందుకు మీ మీద పురుగలుపుతాడు? అసలు కష్టం ఎందుకు వస్తుంది? అసలు బాధలు ఎందుకు వస్తాయి? నిజంగా నువ్వు భక్తుడు అయితే దేవుడు కష్టాన్ని ఎందుకు రానిచ్చాడు అనే పదాలు పలుకుతూ ఉన్నారు. నిజమే, మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా, జ్ఞానులుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా దేవుడు ఎందుకు రావడమే జ్ఞానంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనకు అనుకున్న రీతిలో విపత్తు, కష్టము, బాధ వచ్చినప్పుడు మనల్ని చుట్టముట్టేవారు, మనతో మాట్లాడేవారు, పదే మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని కాదు, దేవుని గురించిన సంగతులు కాదు, నీ వ్యాధిని, నీ బాధని, నీ కష్టాన్ని, నీకు ఎదుర్కోబోయే అవమానానికి పదే చూపిస్తుంటారు తప్ప దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, నీకు ఏ భయము లేదు అని చెప్పేవారు అన్నారు. కానీ యెహోషాపాతు చీకటిలో నడుస్తూ ఉన్నాడు. శత్రు సమూహం చుట్టుముట్టబోతుంది, భయంకరమైనటువంటి వ్యాధులు తనను రాబోతున్నాయని చెప్పి అనేకులు తనను వేధిస్తూ ఉన్నా సేవకుడు చెబుతూ ఉన్నాడు. నక్షత్రం వచ్చి చెబుతూ ఉంది, దేవుని యొక్క ప్రకాశమైన నక్షత్రం వచ్చి చెబుతూ ఉంది, నీకు భయం వద్దు, 3 వైపుల నుంచి నిన్ను తరుముతున్నాయి కదా, ఆ 3 నువ్వు యుద్ధం చేయకుండానే విజయం నీకు దేవుడు అని. యుద్ధం చేశారా చెప్పండి? యుద్ధం చేశారా? వాళ్ళ 3లో ఒకరికొకడు ఏం చేస్తున్నారు? వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని ఏం చేశారంటే చనిపోయి ఏమైపోయారు? వీళ్ళు యుద్ధం చేయకుండా వాళ్ళ దగ్గర నుండి దోపుడు సొమ్ము ఒలుసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ నడుస్తున్నారా? మీరు ఎక్కడ నడిచాడినా? చీకటిలో నడుచుకుంటూ కూడా నక్షత్రాన్ని చూస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. విజయము పొందటం అసాధ్యమనుకున్న సమయంలో కూడా దేవుడు ఇచ్చాడు, చక్కని విజయాన్ని ఇచ్చాడు. జ్ఞానం చేయవలసిన పని అంటే చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు, చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, చీకటిలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నీ చూపు నక్షత్రం వైపు ఉన్నట్లయితే, దేవుని సేవకుడు, దేవుని వాక్యము, దేవుని గ్రంథం మీద ఉన్నట్లయితే, నువ్వు ఎంత చీకటిలో నడిచినా, దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అపాయం నా యొద్దకు రాదు. గాఢాంధకారపు లోయలో భయంకరమైనటువంటి చీకటి శ్రమ తనడు చుట్టముట్టింది, అయినా తాను ఏమవలేదు, భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. యుద్ధము తాను చేసే అవసరం లేకుండా, యుద్ధము తను చేసే పని లేకుండా దేవుడు చక్కని విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చి దేవుడు ఉన్నతమైన స్థానంలో తాను నిలబెట్టాడు. దావీదు గారిని కూడా లెక్కలో తీసుకురావచ్చు. 30వ అధ్యాయం 1వ సమయంలో ఉంటుంది. తాను ఎవరికైతే సహాయం చేశాడో, ఎవరి కోసం అయితే యుద్ధం చేశాడో, ఎవరికైతే యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చి ఫిలిష్తీయుల పక్షం నుండి విజయాన్ని సాధించి దేవుని ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నాడు. ఆరని తనను తరుముతూ ఉన్నప్పుడు అతను మళ్ళా ఫిలిష్తీ దేశానికి పారిపోతాడు. ఫిలిష్తీ దేశానికి పారిపోయి ఫిలిష్తీ రాజు గారు నమ్మకంగా భయభక్తులు కలుగుతూ యథార్థ హృదయంతో నడుస్తూ ఉంటే ఇశ్రాయేలు యుద్ధానికి రమ్మన్నాడు. బయలుదేరుతూ ఉంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా ఈ దావీదును నువ్వు నమ్మొద్దు, ఈ రోజున
మనం ఈ పరిస్థితుల్లో వాళ్ళు మన మీద మొట్టమొదటి విజయం పొందడాన్ని బట్టే కదా ఈ స్థానంలో ఉన్నాం. నువ్వు నమ్ముతుంటే రేపొద్దున మరలా రాజు దావీదును క్షమిస్తాను, రాజ్యాన్ని మీద మనం నువ్వు వచ్చాయి నీ స్థానం నీకు ఇస్తానని చెప్తే ఇతను తీసుకెళ్ళి ఇతనే మనకు శత్రువు అవుతాడేమో కనుక ఇతను ఏం చేద్దాం, మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోమన్నప్పుడు తను వదిలిపెట్టేస్తే తాను యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో ఏదో చేద్దామని అనుకున్నప్పుడు తాను ఇంటికి వచ్చి చూసరికి మొత్తం ఏమవుతుంది, మొత్తాన్ని కోల్పోతారు. చూడండి ఒకసారి మొదటి సమయంలో 30వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు రుమి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని పిమ్మట దావీదు ఏబోదు తెమ్మని యాజకుడగు కుమారుడైన అబ్యాతారుతో చెప్పి నేను వారిని కనుగొందునా వారిని తరుముదునా అని ఎవరు చూశాడైనా స్టార్ను చూశాడు. దావీదు గారు స్టార్ను చూశాడు, దేవుడి నక్షత్రాన్ని చూశాడు. ఇదిగో భయంకరమైనటువంటి వ్యాధి, ఒక పక్కనేమో బిడ్డలు పోయారు, తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, దోసుకుని వెళ్ళిపోయారు, ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎంత చీకట్లో ఉన్నట్టు చెప్పండి. దావీదప్పుడు భయంకరమైనటువంటి కారు చీకట్లో కమ్మి ఉన్నాయి. భయానకమైన కారు చీకట్లో కమ్ముకొని తనకి దారి లేక మార్గం లేక భయంకరమైన చీకట్లో తాను చిక్కుబడి ఉన్నప్పుడు తాను ఎవరిని చూశాడంట, యాజకుడిని పిలిచి అంటూ ఉన్నాడు. ఏమన్నాడు యాజకుడిని పిలిచి, నేను వారిని తరుముదునా వారిని నేను పట్టుకుందునా, నాకు దారి దేవుడు చూపుతాడా వారికి తనకి నాకు ఏం చేయి, నువ్వు నా కొరకు కనిపెట్టి దేవుని యొక్క విచారణ చేయి, విచారణ చేసి దేవుడు వెళ్ళమను అంటే నిశ్చయంగా వారితో వెళ్తాను. ఎవరిని చూసాడు ఆయన, చీకటిలో ఉన్నటువంటి దావీదు, భయంకరమైన కష్టాల్లో ఉన్నటువంటి దావీదు, భయంకరమైన వ్యాధిలో ఉన్నటువంటి దావీదు దేవుని యొక్క సేవకుడు చెప్పినటువంటి మాట మీద ఆశపడి దేవుడి సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారం బ్రతికి ఏం చేశాడు, ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి యుద్ధము చేసి విజయాన్ని సంపాదించి తాను పోగొట్టుకున్నది మాత్రమే కాదు ఇంకా కొంత సొమ్ముని ఏం చేశాడు, తాను పట్టుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్లో మనము చూడగలము. జ్ఞానులు నడిచే నడకలో కారు చీకట్లు మనకు కమ్మొచ్చు. దేవుడిని పిలిచాడు జ్ఞానిగా, సంతోషం. కానీ జ్ఞానులు చేసే పని ఏమిటి అంటే నీవు నడిచే నడక, చేసే పనులు కొన్ని సార్లు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఈ లోకం ఎలా ఉంటుందని చెప్పాడు. దేవుడు చీకటి అయి ఉండును, ఎలుగు దానిలో ప్రకాశం చీకటి దానిని గ్రహింపకుండును. నీవు నడిచే నడకను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నీవు చీకటి నిన్ను ప్రోత్సహించకపోవచ్చు, చీకటి నిన్ను అనుకూలించకపోవచ్చు, చీకటి నిన్ను చిమ్మివేయడానికి అనేక ప్రయత్నాలు చేయొచ్చు. అయినప్పటికీ నీ ధైర్యం ఎవరిని చూసి ఉండాలి, ఎప్పటికప్పుడు నక్షత్రాన్ని చూసి, దేవదేవుని చూసి నక్షత్రాన్ని చూసి నువ్వు ధైర్యపడే వ్యక్తిగా ఉండాలి. జ్ఞానులు చేశారు, చీకటిలో నడుస్తూ నక్షత్రాన్ని చూశారు. జ్ఞానులు చేశారు, చీకటిలో నడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారు తప్ప ఆగిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్కడా లేదు. ఈ జ్ఞానులు అంత మాత్రమే కాదు, వీళ్ళు దేవుణ్ణి చూశారు. చూడండి ఇప్పుడు 9వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు అంశంలోకి వెళ్దాం. 9వ వచనం నుంచి 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం కాదు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని 12వ వచనం. తర్వాత హేరోదితో ఎల్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి ఒక మార్గమున తమ దేశము తిరిగి దేవునికి స్తోత్రం. ఈ విషయం గురించి మాట్లాడుకున్నాను కొద్ది నిమిషం. ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని చేత బోధింపబడ్డారంట. ఎట్లా బోధింపడారు? వాక్యం ద్వారానా? నీకు నాకంటే వాక్యం ఉంది, నీవు నేనంటే వాక్యం చదువుకోవచ్చు, నీకు నాకు వాక్యం వస్తుంది. కానీ ఆ రోజుల్లో జ్ఞానులకి ఏం లేదు, స్వప్నం మాత్రమే, కల్లో చెప్పాడంట దేవుడు. చాలా మంది అనుకుంటాం దేవుడు నాతో మాట్లాడితే నేను భక్తుడైపోయాడని. భక్తుడైపోతాం చెప్పండి. దేవుడు మాట్లాడితే భక్తి వచ్చేస్తుందా మనిషికి? దేవుడు మాట్లాడితే భక్తులు అయిపోతారా? లేదమ్మా. నేనేమి వాక్యానికి విరోధంగా చెప్పట్లేదు. దేవుడు ఆదామా నీవెక్కడా అంటే ఆదాము భక్తుడైపోయాడా? ఆదామా నీవెక్కడా అని అడిగాడు. ఆదాము భక్తుడైపోయాడా? లేదు కదా.
కొంతమంటారు దేవుడు మాట్లాడరు, దేవుడు మాట్లాడతాడు. నానా సమయంలో నానా రీతులుగా దేవదేవుడు ఏం చేశాడంట? ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఏమంటాడు? దేవుడు నానా సమయంలో నానా రీతుల్లో దేవుడు ఏం చేశాడు? వారితో మాట్లాడిన నానా సమయంలో నానా రీతుల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. మాట్లాడినంత మాత్రాన భక్తుడుగా మనము ఏం చేసుకోవద్దు? సర్టిఫికేట్ నిన్ను నువ్వు ఇచ్చుకోవద్దు. దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, దేవుని వాక్యం చూడకుండా చెప్పట్లా. దేవుడు మాట్లాడితే నా ఎంత భక్తుడు లేడు అని భ్రమలో బ్రతకొద్దు. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి ఎవరమైనా. దేవుడు మాట్లాడితే భక్తులు. ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. ఆదాము ఏం చెప్పాడు? సమాధానం చెప్పాడు. శాపం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. భక్తుడు అయ్యాడా? కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా? మాట్లాడాడు కయ్యంతో? అడగలేదా కయ్యంతో? కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా? భక్తుడు అయిపోయాడు. కయ్యోను ఏమన్నాడు? కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు సమాధానం? నా తమ్ముడు నాకు తెలుసా, నేను కావిలు వాడినా. భక్తులు అవ్వలేదు కదా. భక్తులు అవుతాడా? అవడు. భక్తులు అవడానికి అవకాశం లేదు. పిలాతుతో దేవుడు మాట్లాడాడా? మాట్లాడలేదా? పిలాతు భక్తుడు అయిపోయాడా? హేరోదుతో మాట్లాడాడా దేవుడు? హేరోదుతో దేవుడు మాట్లాడాడా? హేరోదుతో మాట్లాడాడు. భక్తుడు అయిపోతున్నాడా? ఎక్కువ ఇస్కరియోతో దేవుడు మాట్లాడుతుండే ఆ దేవుడితో సావాసం కూడా చేశాడు. భక్తుడు అయ్యాడా? భక్తుడు అవడా? దేవుడు మాట్లాడుతున్నంతలోనే భక్తి జీవితం భక్తులు అయిపోయారనే భ్రమలో మనం ఎవరో బ్రతకొద్దు. ఆ దాని నుంచి బయటికి రావాలి. ఇస్కరియోతో మాట్లాడాడు, హేరోదుతో మాట్లాడాడు, పిలాతుతో మాట్లాడాడు, ఆ తర్వాత మన ఆదాము గారితో మాట్లాడాడు, కయ్యోనుతో మాట్లాడాడు. అవసరమైతే అప్పుడప్పుడు మనతో కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడలేదు దేవుడు. దేవుడు మాట్లాడినంతట్లోనే మనం భక్తులు అని చెప్పే సర్టిఫికేట్. మరి ఎవరు భక్తులు అవుతారు? ఎవడైనను ఆయన మాట ప్రకారం చేసేవాడితో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని భక్తుల వరుసలో తీసుకుని వస్తాడు. దేవుడికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు గారితో మాట్లాడాడా? ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవడవు నువ్వు హింసిస్తున్నా యేసున్నావు. అయితే నా కన్నుకి ఎందుకు వచ్చింది ఈ పొర? నువ్వు వెళ్ళు అననీయ దగ్గరికి వెళ్ళు. అననీయ చేతి మీద తల మీద చేసి ప్రార్థన చేస్తాడు. నీ కళ్ళు పొరలో ఊడిపోతాయి. నీకు ఏం చేయాలో నేను చెప్తాను, అతను చెప్తాడా? అప్పుడు చెప్తారన్నాడమ్మా. నేను చెప్తానన్నాడా? అతను చెప్తానన్నాడా? నువ్వు ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలనేది మొత్తం అతను చెప్తాడన్నాడు. ఎవరితో? సౌలుతో. సౌలు అతనితో మాట్లాడిన తర్వాత సౌలు కాదు నేను పౌలు అయిపోయాను. ఇంకా చెప్పుకున్నాను కదా. తిట్లు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఒక్కోసారి బాధపడి దీని మీద నుంచి తోయబడ్డాడు, అడుగుల్లో బాధలు పడ్డాడు, పురుగు చేతితో పడితే భక్తిహీనుడని పేరు పడ్డాడు. ఇన్ని అవమానాలు పడుకుని, ఇన్ని బాధలు పట్టు, ఇన్ని క్రియలు చేస్తూ ఇంత ఇచ్చేసినటువంటి వ్యక్తిని ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నేను ఏదో చేయాలని ఆశపడుతున్నాను, నాలో ఉన్నటువంటి పాపము నన్ను ఏం చేస్తుంది? దానికి విరోధంగా చేపిస్తుందని చెప్తాడు. ఆ తర్వాత తనను తాను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ, ఎప్పుడు దేవుడు మాట్లాడిన తరువాత, దేవుడు మాట్లాడినటువంటి ప్రకారంగా దేవుడి సేవకుడి నోట నుండి వచ్చిన మాట ప్రకారం తాను కొనసాగుతూ చేస్తూ ఉన్నప్పుడు అవమానాలు పడుతూ, వేదన పడుతూ, బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, కన్నీరు ఇడుస్తూ అనేక సార్లు రోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎదురైనటువంటి తర్వాత లాస్ట్లో ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఏమంటాడు అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మళ్ళీ ఇంకో మాట అంటాడు తిమోతితో, అయ్యా నేను నా పొరుగు మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కరముప్పించి తిని. ఎప్పుడు మాట్లాడాడు ఈయన? చివరి వరకు ఉప్పొంగదు. ఈయన చెప్తాడు దేవుడి గురించి, దేవుడి ప్రేమ గురించి. కొరింథీ పత్రిక 1:13-14 గొప్ప సంగతులు చెప్తాడు, గొప్ప గొప్ప విషయాలను ప్రకటిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మాట్లాడిన వాడు భక్తురా? మాట్లాడిన ప్రకారంగా జీవించే వ్యక్తులు భక్తులా? చెప్పండి. వాళ్ళతో చెప్పారు. ఎవరితో చెప్పారు? జ్ఞానులతో చెప్పాడు. స్వప్నమందు దేవుడు, జ్ఞానులకి స్వప్నమందు దేవుడు వారితో మాట్లాడితే, అరే మాట వేసాం కదా, మేము భక్తులు అనుకోలేదు, మాట వేసాం కదా, దేవుడు నా అంత నీతిమంతులే అనుకోలేదు. కానీ ఆ ఎన్నటువంటి మాట ప్రకారం బ్రతకటానికి వెళ్ళిపోయారు. తర్వాత ఈరోజు ఏమన్నాడు? వీళ్ళ మోసగాడు అన్నాడు. అనట్లేదా? వీళ్ళు ఏం చేశారంట? ఆయన్ని అపహసించిరి. జ్ఞానులు అనుకున్న జ్ఞానులు మోసం చేశారు. మోసం చేశారనేది ఎవడు? దేవుడా? అన్యులు నిన్ను మోసం చేశారన్నా పర్లేదు, దేవుడి నామాన్ని బట్టే తప్ప దేవుడు నిన్ను మోసం చేశాడనే మాత్రం మాత్రం ఎప్పుడో నువ్వు అనిపించుకోవద్దు. చూడండి, దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు స్వరం విన్నాడు. నీ ఉన్న వాటిని, కన్న వాటిని మొత్తం వదిలిపెట్టేసి బయటికి రమ్మన్నాడు. స్వరం విన్నా కాబట్టి నీ భక్తుని అయిపోయిన ఊరుకోలా. మన అందరి జీవితాల్లో దేవుడితో మాట్లాడే, దేవుడు మనతో మాట్లాడే అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్న మనము భక్తులం అయిపోయామనే ఆలోచన నుంచి బయటకు వచ్చేసి
ఆ భ్రమలో నుండి బయటకు వచ్చేసి దేవుడు ఏం చెప్తున్నాడో వెయిటెన్స్ ఎదురు చూసి దేవుడు చెప్పినట్టుగా నడిచే వ్యక్తుల్లా ఉండాలి. అబ్రహాం గారు బయలుదేరాడు, తన మాట ప్రకారం బయలుదేరాడు. తర్వాత ఒకరిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, తన తోడుకున్న వారిని కోల్పోయాడు. ఎవరిని కోల్పోయినా మరలా దేవుడి స్వరం వచ్చే వరకు వెయిట్ చేశాడు. దేవుడి స్వరం కొరకు ఎదురు చూశాడు. దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా బ్రతికి ఆకాశ నక్షత్రములే సముద్రములా ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరించే వాగ్దానాన్ని పొందుకుని విశ్వాసులకు తండ్రిగా ఆయన నియమించబడ్డాడు. ఎవరు పరిపూర్ణులు? జ్ఞానులు. దేవుని స్వరం అన్నటువంటి మనలో అనేకులు జ్ఞానులు, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనలో అనేకులు జ్ఞానులు పేరు పొందిన మనందరం కూడా పరిపూర్ణం అయిపోయాం. దేవుని స్వరం విన్నామని భ్రమలో ఎవరైనా ఉంటే దేవుని వాక్యము, దేవుని దాసులుగా చెప్తున్నాను, బయటకు రండి. మోషే గారితో దేవుడు మాట్లాడు, మోషే మోషే నీ పాదాలకున్నటువంటి చెప్పులు నాడు వదిలి బయటకు వచ్చేయి, పాదాలు వదిలొచ్చేయి. వదిలొచ్చేసాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎల్లు నేను వెళ్ళలేను, ఎల్లు నేను వెళ్ళలేను, ఎల్లు నేను వెళ్ళలేను. చివరికి ఏం చేశాడు? పంపించాడు. పంపించిన తర్వాత బండ దగ్గరికి వచ్చాక ఏం చేశాడు? ఆయన ద్రోహుల్లారా అని రాయి మీద పెట్టి కొట్టాడా? ఇప్పుడు అన్నాడు, అయ్యా ఒక్కసారి పలుతీరులు ప్రపంచ దేశానికి తీసుకెళ్ళా. ఈయనేమన్నాడు? నో, లేదు, అవకాశం లేదు. ఎందుకని? నా మాట అయితే ఏమవు తప్ప నేను చెప్పినట్టు చేయలే. ఇప్పుడు పరిపూర్ణుడు అయ్యాడా అంటే మోషే గారిని తక్కువ చేస్తానని ఆలోచన కాదు. మాట విన్నాడు, కానీ తాను ఏదైతే చూడాలి అనుకున్నాడో దాన్ని చూడలేని వ్యక్తిగా మిగిలిపోయాడు. పౌలు పరిపూర్ణుడుగా మార్చబడ్డాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి స్థితిలో ఎవరికాడు ఎదురు చెప్తున్నాయండి. ముగించేయమంటారా? ఇది గంట అయిపోయిందిలే, ముగించేయమంటే ముగించేస్తా. అర్థమవుతుంది నా మాట మీకు? అర్థమైందా? స్టార్ నక్షత్రం ఉండే లక్షణం ఏంటి? అనేకులను క్రీస్తు వైపుకు ఆకర్షించేది, అనేకులు తన వైపుకు తీసుకుని వచ్చేది. జ్ఞానుల్ని తన వైపుకు ఆకర్షించుకుని క్రీస్తుని చూపించింది. మనందరి బ్రతుకుల్లో మనము స్టారులుగా బ్రతకాలి అంటే క్రీస్తుని, దేవుని బిడ్డలందరి వైపు మనం చేసే క్రియలు, మనం చేసే తలపు, మనం చేసే పనులు దేవుని నామానికి మహిమపరుస్తూ మన వైపుగా ఆకర్షించుకుని క్రీస్తుని చూపించే వ్యక్తులుగా మనం బ్రతకాలి. స్టారుగా ఉండాలి అంటే. 2, జ్ఞానులుగా బ్రతకాలి అంటే చీకట్లో నడుస్తూ ఉండాలి. మన నడక చీకట్లో అంటే పాపంతో కలిసమా? భయంకరమైన కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు. మనం ఒక విషయం గమనించండి. ఇప్పుడంటే కమలాపురానికి రోడ్డు ఉంది. రోడ్డు లేనప్పుడు ఎట్లా ఉండేది? మట్టి రోడ్డు. ఏముండేది? రోడ్డు ఉండేది కాదు, లైట్లు ఉండేవి కాదు, కరెంట్ ఉండేది కాదు. ఎట్లా ఉండేది? అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎట్లా వెళ్తున్నామో ఎక్కడ పోతున్నామో తెలియదు. కానీ నడక మాత్రం గురువైపు, వాళ్ళకి జ్ఞానులకి ఏ వైపు ఉంది? రాత్రి కాలమే ప్రయాణం అంతా. పాములు ఉండొచ్చు, భయంకరమైనటువంటి తేళ్లు ఉండొచ్చు, అడుగు మృగాలు ఉండొచ్చు, భయంకరమైన ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా తాను ఏం చేసేవారు? తన నడక మొత్తం నక్షత్రం వైపుకు చూస్తూ రాత్రి అంతా తన ప్రయాణం చేశాడు. పగల మొత్తం రెస్ట్ తీసుకుంటూ రాత్రి మొత్తం ఏం చేశాడు? తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నిజమే, మన జీవితంలో, మన బ్రతుకులో చివరికి ఒక మాట చెప్పిన నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మనకు తెలిసినటువంటి మార్గము చీకట్లో నడువు, తెలియనటువంటి మార్గము ఎలుతురు వచ్చిన తర్వాత ఎందుకు? ఈ లోకంలో పోకడు, లోకంలో ఆలోచన మొత్తం మనకు తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? ఈ లోకం, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మొన్న మేము కాలేజీలో వెళ్ళాం, పెళ్లికి వెళ్తున్నాం. రాత్రికి వెళ్దాం అనుకున్నాం, పగలు వెళ్ళాం. ఎప్పుడు బయలుదేరాం? మేము తెల్లవారుజామున బయలుదేరాం. ఎక్కడి వరకు తెలుసు మాకు మార్గం? రావులపాలెం వరకు ప్రాబ్లం లేదు. రావులపాలెం వరకు ఎట్టయినా ఏ వైపుకి వెళ్ళా తిరిగి రాగలం. ఎందుకంటే అక్కడ వరకే మాకు రూట్ తెలుసు. అక్కడ నుంచి మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? తెల్లవారేసరికి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎందుకని? అది తెలిసిన మార్గం. తెల్లారిన తర్వాత ఏం చేయాలి? లేదు, తెలివితేటలు ఎక్కువయ్యి వెళ్తున్నంతసేపు మా ఇష్టం వచ్చినట్టు తిరిగి వెళ్ళిపోతాం. చీకటి కింద అడుగుదామంటే నిద్రపోతాడు, ఎవడో రాడు. దారి చూపడు కాక అర్ధరాత్రి దేవుడు దొంగలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు. అదే కదా జరిగేది. అలాగే మన బ్రతుకుల్లో మనకు తెలిసింది మొత్తం మనం ఎట్లా నడవాలి? చీకటిలో నడవాలి. తెలిసిన మార్గము చీకటి అంటే కనబడకుండా, వారికి దొరకకుండా, వారికి అవకాశం లేకుండా జీవించే వ్యక్తుల్లో బ్రతకాలి. వారికి అవకాశం ఇవ్వకుండా మనం బ్రతకాలి. రేపొద్దున వెలుతురులోకి వెళ్తాం. వెలుతురులోకి వెళ్ళినప్పుడు నీకు తెలియని దారిని చూపించడానికి దూతలు తోడుగా ఉంటాయి. దూతలు నడిపిస్తాయి. పరలోకం ఎవరికైనా తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసా పరలోకం చూసారా? దేవుని వాక్యం చెబుతుంది. మనం అందరూ ఊహించుకోవడమే తప్ప మనం చూడదు. ఎవరు ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. రేపొద్దున అది మనం చూడాలి అంటే ఈ తెలిసినటువంటి లోకంలో చీకటిలోనే మన ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. చీకటిలోనే మన ప్రయాణం కొనసాగిస్తూ చీకటిలోనే ప్రయాణాన్ని కొనసాగించే వ్యక్తుల్లో బ్రతకాలి. మనకు రేపొద్దున వెలుగు వస్తుంది. అప్పుడు తెలియని మార్గంలో స్పష్టంగా దేవుడు తీసుకుని వెళ్తాడు మనల్ని. చీకటిలో నడిచినటువంటి యెహోషువపాతు
దేవుడు సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ నక్షత్రం వైపు చూశాడు. తన మార్గాన్ని, తన ప్రయాణాన్ని కొనసాగించి విజయాన్ని పొందాడు. చీకటిలో నడిచినటువంటి దావీదు తెలియనటువంటి మార్గంలోనికి, తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి తన స్టార్ వైపు చూశాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవదేవుడు నీతో, నాతో, మనందరితో స్పష్టంగా మాట్లాడబో మాట ఏంటి అంటే, జ్ఞానం కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రతివాడు జ్ఞాని అని చెప్తున్నాడు. ఆ జ్ఞానితో చెప్పే మాట ఏంటంటే, ఆ వైపుకు నీవు ఏ వైపుకి ఏ రోజు ఏం చేస్తాడు? దేవుని రాజ్యం ప్రబలకుండా తుంచేస్తాడు. నా అందరితో చెప్తూ ఉన్నాడు దేవుడు, క్రిస్మస్లో ఉన్న మన అందరితో, దేవుడి రాజ్యాన్ని వాడు చేసే మార్గంలోనికి నీవు ఏం చేయొద్దు. మీకు అర్థమవుతుంది. 12 వచ్చిన తర్వాత యేహోవా వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. మన దేశం ఎక్కడ ఉంది? ఈ దేశంలోనే పుట్ట. ఈ దేశం కాదు మనది. ఏ దేశం మనది? పరదేశము, పరలోకము. మన రాజ్యం ఇది కాదు. యేసయ్య అన్నాడు, ఈ రాజ్యము ఈయన ఈ రాజ్య సంబంధిని కాదు. మా రాజ్యం ఎక్కడ ఉంది? ఇక్కడికి కాదు. మరలా ఆ దేశానికి మనం వెళ్ళాలి. మనం మరలా ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఆ మార్గంలోకి వెళ్ళాలి కనుక యేసయ్య దగ్గరికి కూడా సాతాను చూపిస్తున్న రాజ్య మహిమను చూపిస్తుంది. నాకు మొక్కితే అది నేను నీకు ఇచ్చేస్తానని. దేవుడు అన్నాడు, సాతానా నేను నీ మార్గంలోకి రాను. మనది ఏ మార్గం? యేసయ్య మార్గం. మనం ఆ మార్గంలో ఉంటూ ఏదొక మార్గానికి పోవాలి. ఆ మార్గానికి వెళ్ళే వ్యక్తులుగా బ్రతక క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించాడు. క్రీస్తు జన్మదినంలోకి వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్నాడు, ఇక నుంచి నువ్వు జ్ఞానిగా ఉంటే స్టారుగా మారు. స్టారుగా మారినటువంటి వ్యక్తిగా ఉంటే జ్ఞాని అయితే జ్ఞానిగానే బ్రతుకు. కానీ నీ యొక్క ప్రయాణము ఆ మార్గంలోకి పోక, ఏ మార్గంలోకి? ఈరోజు చేసే మార్గం. ఈరోజు ఏ మార్గం వేస్తున్నాడు? ఈరోజు చేసే మార్గం ఏంటి? సంహారం చేసేయాలని. నిజంగా క్రీస్తు మొట్టమొదట హతసాక్షులైంది ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎవరైనా చెప్పగలరు? ఎవరైనా చెప్తే యాకోబు అంటారు. యాకోబు కాదు, 2 సంవత్సరం లోపు పిల్లలందరూ ఏమైపోయారు? మొట్టమొదట జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత బెత్లెహేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరినీ 2 సంవత్సరాలు పిల్లలందరినీ ఏం చేశాడు? ఆయన వధించాడు అంట. మొట్టమొదటి హతసాక్షులైంది ఎంతమంది? అనేకమైనటువంటి బిడ్డలు. అనేక చిత్రకారుడు చెప్తాడు, కుడివైపున దొంగ ఉంది కదా, కుడివైపున దొంగట ఇట్లాగే పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే యేసు ప్రభువును కొడుకేస్తే వాడిని కూడా పక్కన కొడుకేశారంట. వాడికి అప్పుడు కాళ్ళు చేతులు 2 చొచ్చుకోళ్ళు అంట. యేసు ప్రభు ఉయ్యాల్లో కొడుకే కానీ వాడిని పైకి తీసి లేపగానే వాడికి 2 కాళ్ళు వచ్చేసాయంట. అప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తారు కదా, తనకు అవకాశం లేక, సమయాన్ని, ఆలోచనలు, అలవాట్లు పోగొట్టుకుని లేక చివరికి ఆ సిలువ మీద చూసి తన హృదయాన్ని, తన బ్రతుకుని మార్చుకున్నాడని కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నాడు, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తిగా గురించి చెప్తూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో మరో క్రిస్మస్ మనం చూడగలమో, లేక ప్రభు యొక్క 2వ రాకడ వస్తే అందరం వెళ్ళిపోతామో మనకు తెలియదు. కానీ దేవుడి రోజు స్పష్టంగా నీతో చెప్తున్నాడు, జ్ఞానివైన నీవు కష్టాలు, కన్నీరు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, ఒంటరితనం, హేళన, అవమానంతో బ్రతుకుతున్న నీ జీవితంలో దేవదేవుడు తెలియజేస్తున్నాడు, చూడు ఆయన వైపు, స్టార్ వైపు చూడు. నీ గమ్యాన్ని, నీ కొనసాగింపుని ఆయన చూసే వరకు ఆగకుండా వ్యక్తి బ్రతుకు తప్ప పొరపాటు కుడి ఎడమకి పక్కకి తొలక్క చెబుతూ ఉంటాడు యెహోషువతో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, కుడికి చూడకు, ఎడమ చూడకు, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాని ప్రకారం బ్రతుకు అన్నట్లు బ్రతుకుతూ అనేకులకు సాక్షార్థంగా ఏరొక మార్గం, మన మార్గం ఇది కాదు, మన దారిని కాదు, మనకు వైపు వెళ్ళవలసిన వారు కాదు అని క్రీస్తుకు సాక్షార్థంగా బ్రతకాలని దేవదేవుడు కోరుకుంటున్నాడు. అది నిజమైన క్రిస్మస్. ఏంటంటే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించారు జ్ఞానులు. ఎలా ఆరాధించారు అంటే ఈరోజు చెప్పిన మార్గంలో ఆరాధించాలా. మనం ఏ మార్గంలో ఆరాధిస్తున్నాం ఈ రోజున? దేవుడు ఎట్లా ఆరాధించాలన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పాడు. యథార్థ హృదయంతో ఆరాధించే వ్యక్తుల్లో బ్రతకాలి. యథార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తులుగా దేవునికి ఇష్టమైన బలి ఏంటంట? దావీదు గారు ఏమంటాడు? విరిగి నలిగిన హృదయం. నిజం చెప్తాను, నిజమైన క్రైస్తవుడు ఎవడు అంటే భూలోకంలో కనీసం తాను క్రీస్తు నందు జన్మించిన తర్వాత ఒక్క ఆత్మైన క్రీస్తు వైపుకు తీసుకురాన్నాడు వాడు క్రైస్తవుడు కానీ కాదు. వాడి గురించే చెబుతుంటాడు, వాడు పుట్టి పెద్దవాడయ్యే కంటే పిండమై రాలిపోతే శ్రేష్టమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తాను క్రీస్తుని ఎరిగి, క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసి, క్రీస్తు వైపు తాను ఆకర్షించలేని వ్యక్తిగా బ్రతికితే వాడు క్రీస్తుని ఎరగకుండా ఉంటేనే శ్రేష్టం. చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. ఎందుకు నేను చెప్తాను మరలా, అవి చాలా మందికి, మీరు సువార్త ప్రకటించొద్దు, బ్రతికి చూపించండి.
సువార్త ప్రకటించొద్దు, బ్రతికి చూపించండి. నీ బ్రతికెళ్ళ వ్యక్తి సువార్త కావాలి తప్ప క్రీస్తున్నామని చెప్పి మన నోరు కంట్రోల్ లేకపోతే, నోరు చేతులు చేసే పనులు కంట్రోల్ లేకపోతే, కళ్ళు కంట్రోల్ లేకపోతే, మన ప్రవర్తన కంట్రోల్ లేకపోతే మన బిడ్డలే మారరు కదా. బయటోడు ఎలా మారతాడు? వాళ్ళు మారలేదు, వీరు మారలేదు అనే బదులు మనం మారేవలేదు మనల్ని మనం చూసుకుంటూ, మనం అసలు మన మార్పు వచ్చిందో లేదో మనల్ని మనం చూసుకుంటూ, నిజంగా కష్టాలతో క్రైస్తవ జీవితం అంటే సవాల్తో కూడుకున్నటువంటి జీవితం. ఏదో సరదాగా సొంతగా ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ ఉన్నది. ప్రతిదీ, ప్రతి క్షణము, ప్రతి సమయము మనల్ని మనం ఏం చేస్తారు? కంట్రోల్ చేసుకుంటూ బ్రతకాలి. అలా బ్రతికే క్రైస్తవుడు బ్రతుకు తప్ప ఈజీగా ఏమీ లేదనుకున్నట్లు బ్రతికే క్రైస్తవ బ్రతుకు కాదు. దాని గురించే చెప్తూ ఉంటున్నారు. జ్ఞానులు ఎన్నికలు ఏంటి అంటే చీకటిలోనే, వేరొక మార్గంలోనే ఆయన చూసి విరోధేసిన మార్గంలోకి నడవక క్రీస్తుకు సాక్షిగా, అనేకులకు సాక్ష్యార్థంగా జీవించే కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణుడు తండ్రి, వందనములు స్తోత్రములయ్యా. తండ్రి, జ్ఞానులు నక్షత్రమును చూసి ప్రభా నిన్ను వెంబడించారు. ఆ నక్షత్రం నిన్ను చూపించిందయ్యా. ఇదిగో తండ్రి, నేటి దినమందు ప్రభా మందిరంలోను తండ్రి, ఆయా ప్రదేశంలో నింటున్న వారి జీవితంలో ప్రభా నాయన తండ్రి గొప్ప ప్రకాశమైన నక్షత్రంలాగా మార్చండి. లేక తండ్రి ఇక్కడ జ్ఞానులుగా తండ్రి నూతనంగా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా, ఆ జ్ఞానులు ప్రభా హేరోదు మార్గం వైపు తండ్రి, నీ రాజ్యంలో పాడు చేసే మార్గం వైపు తిరగక తండ్రి వేరొక మార్గం నడిచే వ్యక్తులుగా బిడ్డలను తీర్చిదిద్ది కృపలో వదిలిచేసి సహాయం చేయమని తండ్రి ఎంతబడిన వాక్యం హృదయాల్లో నీరు కట్టుకొని యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.